హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన చేపల కూర ఫిష్ కర్రీని చాలా సులభంగా టేస్టీగా ఎలా వండాలో చూడబోతున్నాం. ముక్క విరిగిపోకుండా గ్రేవీ చిక్కగా రావాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఈ వీడియోలో వివరంగా చెప్తాను. వీడియోను ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముక్క అనేది ఎంత గట్టిగా ఉందో. ఓకే, ప్రాసెస్లోకి వెళ్దామా? స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఇక్కడ 6-7 స్పూన్ల ధనియాలను తీసుకున్నానండి. ఇక్కడ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఈ విధంగా దూరగా వేయించుకోవాలి. చూడండి, ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1.5 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ మెంతులను కూడా తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా తీసుకొని ఇవి కూడా దూరగా వేయించుకోవాలి. మెంతులు అనేటివి మాడిపోకుండా చూసుకోవాలండి, లేదంటే చేదు అనేది వస్తుంది. ఇలా దూరగా వేయించుకున్నాక వేరే ప్యాన్లోకి ఇప్పుడు అదే ప్యాన్లోకి తగినంత నూనెని తీసుకుందాం. నూనె వేడయ్యాక ఇందులోకి ఇక్కడ చూడండి, ఉల్లిపాయ ముక్కలను నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. అలాగే టమాటా ముక్కలను కూడా తీసుకుంటాను. ఇక్కడ ఒక టమాటాని తీసుకున్నానండి. అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లిని కూడా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వలన మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఒక 5-10 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ధనియాలను తీసుకుందాం. అలాగే ఇక్కడ మసాలాను కూడా తీసుకున్నానండి, కొంచెం నీసు వాసన రాకుండా. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మెంతులను జీలకర్ర కూడా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, గ్రేవీ కోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా, ఆనియన్స్, అల్లం వెల్లుల్లిని కూడా గ్రైండ్ చేసుకుందామండి. టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, 1 కేజీ వరకు చేప ముక్కలను తీసుకున్నానండి. ఉప్పు వేసి బాగా కడిగి పీసెస్ అనేవి ఇలా ఉంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఇందులోకి 2 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు, 1 చెంచా పసుపు, 1 చెంచా ధనియాల పొడి. మనం ముందుగా ఆనియన్స్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ముక్కకి ఎంత బాగా మసాలాలు పడితే అంత టేస్ట్ వస్తుందండి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం. వెడల్పాటి గిన్నె వాడితే ముక్కలు విరగవు. ఇందులో ఒక 5 చెంచాల నూనె వేసి నూనె వేడయ్యాక కొద్దిగా మెంతులు వేయండి. మెంతులు వేయడం వల్ల చేపల కూరకు మంచి సువాసన వస్తుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకుందాం. ఎంత బాగా వేగితే గ్రేవీ అంత రుచిగా ఉంటుంది. ఇవి వేగాక ఇందులోకి కరివేపాకును కూడా తీసుకుందాం. ఇవి కూడా కాస్త వేగాక ఇవి వేగేలోపు మనం ఇంకో ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ మీద కాస్త ఆయిల్ వేసాక, ఒక గరిటెడు ఆయిలే వేసానండి. ఆయిల్ వేడాక ఇక్కడ మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కలను అంటే చేప ముక్కలను తీసుకుందాం. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేగాదండి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కారం, రుచికి సరిపడా ఉప్పు తీసుకొని పసుపు కలుపుకోవాలి.
ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోని రసం అంతా తీసేద్దాం. ఇలా రసాన్ని అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులోకి తీసుకుందాం. అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ కూడా తీసుకోవచ్చండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా అంతా కలిసేలా మరొకసారి కలుపుకొని బాగా మరగనివ్వాలి. ఉప్పు పులుపు ఇక్కడే ఒకసారి టేస్ట్ చూసి సరి చేసుకోండి. ఇక్కడ మరుగుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడిని తీసుకుందాం. అలాగే మెంతులు జీలకర్ర పొడిని కూడా తీసుకుందాం. ఇలా వేసి అంతా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు బాగా మరగనిద్దాం. మూత పెట్టేసేద్దాం. 10 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి, గ్రేవీ ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇక్కడ మనం వేయించుకున్న చేప ముక్కలను ఒకసారి తిప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్రేవీలో వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయండి. ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేయాలి. ఇలా అన్నీ వేసాక ఒకసారి మెల్లగా గరిటెతో ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. చూడండి, అంతే అండి. రుచికరమైన చేపల కర్రీ ఎంతో టేస్టీగా గ్రేవీగా చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, నూనె పైకి తేలి కూర ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.